ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. డెడ్ లైన్ కి ఇంకా దాదాపుగా 40 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పుడు కర్రగుట్టలో ఏదైతే కగార్ ఆపరేషన్ 2 అయితే నడుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఎన్కౌంటర్లు కూడా నిన్న అయిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ఏదైతే కుమ్లింగ్ అయితే జరుగుతా ఉందో దాన్ని వెంటనే ఆపేయాలని పౌర హక్కుల సంఘాలు అయితే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఏంటి డిమాండ్, ఏం చేస్తా ఉన్నారో తెలుసుకుంటాం. సో ప్రధాన డిమాండ్ ఏంటి? గత 2 ఏళ్లుగా ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి 90 ఎన్కౌంటర్లో ఇప్పటికీ ఒక 1000 మంది వరకు ఆదివాసులను మావోయిస్టులను హత్య చేయడం జరిగింది. ప్రజాస్వామిక వ్యవస్థలో, రాజ్యాంగాన్ని కలిగిన వ్యవస్థలో అట్లా హత్య చేయడానికి ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వాలకు అధికారం లేదు. కానీ చంపేస్తాం, నిర్మూలిస్తామని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇప్పటికైనా సరే ఈ 2 ఏళ్లుగా జరిగిన హత్యాకాండాలను మేము ఖండిస్తూనే ఇప్పటికైనా సరే ఒక శాంతియుత వాతావరణం కోసం చర్చలు జరపండి. మీ డిమాండ్లు ఏందో, ప్రభుత్వ డిమాండ్లు ఏందో, వాళ్ళ ఆచరణ ఏందో, మీ ఆచరణ ఏందో ప్రజలకు తెలవాలి. 2004లో జరిగిన చర్చలు ఇన్ కెమెరా కాకుండా మీ దగ్గర చర్చలు జరిగితే బయటకు వచ్చి మీరు పేపర్తో మాట్లాడింది. కానీ ఇంత మంచి మీడియా, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇన్ కెమెరా చర్చలు జరపండి. ప్రజలకు అర్థం కావాలి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారో, మీరు ఎందుకు అణచివేస్తున్నారో. కాబట్టి చర్చలు జరిపి ఒక శాంతియుత ప్రజాస్వామిక వాతావరణం నిర్పల్చని పౌరకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ, ఇప్పుడు ఏదైతే కర్రగుట్టలను ఒక వేలాది బలగాలు చుట్టుముట్టి మరొక హత్యాకాండను, ఎందుకంటే 25 ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు ఒక హత్యాకాండ జరిగింది. హత్యాకాండలో 31 మందిని చంపేసిండ్రు. మళ్ళీ ఈ కర్రగుట్టలు అనేది మరొకసారి శవాల గుట్టలుగా మారుస్తుందేమోనని భయం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ బలగాలను వెనక్కి తీసుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు కానీ, సీతక్క కానీ, డీజీపీ శివధర్ రెడ్డి గారి అందరూ కూడా చర్చల వాతావరణానికి కానీ దీనికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణం కల్పించాల్సిందిగా పౌరకుల సంఘం డిమాండ్ చేస్తుంది. కేంద్రం అయితే ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఆ డెడ్ లైన్ కూడా దాదాపుగా 30 రోజుల పరిధిలోనే ఉన్న పరిస్థితి. కేంద్రం డెడ్ లైన్ పెట్టడం అంటే 40 రోజులే ఉంది. కానీ కేంద్రం అట్లా డెడ్ లైన్ పెట్టే అధికారం ఉందా? ఫస్ట్ ఎందుకు అట్లా పెట్టొచ్చు? ప్రజా ఉద్యమాలు అనేది ప్రజల అవసరాల కోసం, ఆకాంక్షలకు ఉద్భవిస్తాయి. అవి సాయుధంగా వస్తాయా, నిరాయుధంగా వస్తాయో, ప్రజాస్వామ్యంగా వస్తాయి, ప్రజల పోరాటాలను బట్టి ఉంటాయి. కానీ ఒక ఉద్యమాన్ని నిర్మూలించడానికి డెడ్ లైన్ పెడతామని చెప్పి ఒక సరెండర్ పాలసీ, హత్యాకాండ పాలసీ జరపడం అనేది అది ప్రజాస్వామ్యానికి విరందం. కానీ మేము ఆ డెడ్ లైన్ వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏమైనా ఉంటే చర్చలు జరపండి అని చెప్పి 25 ఏప్రిల్ 1 నుంచి వాళ్ళు చర్చల కోసం ఇప్పుడు కనీసం 5 దఫాలుగా ప్రస్తావనలు ఇచ్చిండ్రు. కాల్పుర వీరుని వాళ్ళు ఏకపక్షంగా పాటిస్తున్నారు. ఎందుకు ప్రభుత్వాలు చర్చలకు సిద్ధమైతలేదు? చర్చలకు సిద్ధమైతే ప్రభుత్వాలకు వచ్చే నష్టం ఏంటిది? కాబట్టి చర్చలకు జరపడం ద్వారా నిజంగా వాళ్ళ సిద్ధాంతం తప్పైతే ప్రజలకే తెలుస్తుంది కదా. మీరు ఎంతకాలం వాళ్ళకి పోకుండా నియంత్రించగలుగుతారు? చర్చలు జరగని, ఇన్కెమెరా చర్చలు జరగని, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు, మీ విధానాలు ఏంది, వాళ్ళ విధానాలు ఏదో ప్రజలకు అర్థమైతే కదా. ఎందుకు ప్రజల నుంచి దూరం చేయాలనుకుంటున్నారు? కాబట్టి ఇప్పటికైనా సరే ఈ హత్యాకాండను, ఈ డెడ్ లైన్ పక్క పెట్టి మీరు ఒక శాంతియుత వాతావరణం కోసం మీరు ఏదైతే కర్రగుట్టలను చుట్టుకుండా పోలీసు, పారామిలిటరీ బలగాలు ఉన్నాయో వాటిని అన్నింటి వెనక్కి తీసుకోవడం ద్వారా ఒక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించిన వాళ్ళమైతే అందులో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక ముందడుగు వేయాలని మేము పౌరకుల సంఘం డిమాండ్. మావోయిస్టు భావజాలని అంతం చేస్తామని చెప్తారు. సాధ్యమే? మావోయిస్టు భావజాలం అనేది ఒక ప్రత్యేకమైనది కాదు కదా. ఒక న్యాయాన్ని కోరుతున్నారా? ఏం కోరుతున్నారో ప్రజలకు తెలుస్తుంది కదా. ఎందుకు ఇదే మావోయిస్టు భావజాలని అంతం చేయాలని అనుకుంటే మరి వైఎస్ఆర్ పీరియడ్లో అటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? వైఎస్ఆర్ వాళ్ళని తీసుకొచ్చి మంజీరా గెస్ట్ హౌస్లో పెట్టిండు, బర్రి చంద్రుని మానవరణ శాఖ బిల్డింగ్లో పెట్టి చర్చలు కూడా జరిపింది కదా. అప్పటికి ఇప్పటికి తేడా ఉంటుంది. వాళ్ళ భావజాలాన్ని అంతం చేయడం, నిర్మూలించడం అనేది కాదు కదా. అది మౌలిక అవసరాల కోసం వస్తున్నది. 1996 పేచా చట్టం కానీ, 2000 అడవి హక్కుల చట్టం కానీ అది అమలు చేయనైతే ఆదివాసులు మావోయిస్టు ఉద్యమానికి అంత బలం ఉండేదే కాదు కదా. అట్లా చేయకుండా మనం రాసుకున్న రాజ్యాంగ చట్టాలు అమలు చేయకుండా ఆ ఆదివాసీ ఉద్యమాలు వస్తే అణిచివేయడం లక్ష్యంగా వాళ్ళని మొత్తం హత్య చేయడం అనేది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎప్పటికి కూడా ఆ హక్కులు అనేవి అది అమలు కానంతకారం పోరాటాలు వస్తాయి. ఇప్పుడు మార్చి 31 డెడ్ లైట్ అనేది ఎట్టి పరిస్థితులు జరగదు. మీరు వాళ్ళ సమస్యలు ఏందో, వాళ్ళ పోరాట రూపాలు ఏందో మనం మాట్లాడుకుంటేనే అది ఒక ప్రజాస్వామ్య శాంతియుత పరిష్కారం ఇవ్వగలిగితేనే ఈ పోరాటాలు ఆగిపోతే తప్ప. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు కదా, 50 ఏళ్ళుగా నక్సలైట్ పోరాటాన్ని అణచివేసారు, శ్రీకాకుళం పోరాటాన్ని అణచివేసారు, ఉత్తర తెలంగాణ జైత్యాల పోరాటాలను అణచివేసారు. మనకు 85 నుంచి 95 వరకు ఒక సైలెన్స్ పీరియడ్, ఆట మాట పాట బంద్, ఆ క్రమం నుంచి కూడా బయటకు వచ్చి ఇప్పటి వరకు మాట్లాడుతున్నాం కదా. మనం ఎవరు మాట్లాడినా కానీ హక్కుల కోసం మాట్లాడతాం. హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు, కేవలం మనం మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడే పరిస్థితి ఉన్నంతకాలం తర్వాత ఎవరికైతే నిరుద్యోగం,
గిట్టుబాటు ధర, ఇవన్నీ జీవనోపాధి అంశాలు పూర్తి కానంత వరకు పోరాటాలు వస్తాయి. మావోయిస్టులో ప్రత్యేక అవసరాలు ఏం లేవు, వాళ్ళ ఆరోపణలు ఏం లేవని వాళ్ళే చెప్తున్నారు. ప్రజల డిమాండ్లు, ప్రజల అవసరాలు, ప్రజల ఆకాంక్షలే వాళ్ళకు పోరాట రూపాలు. అవి లేకుండా చేస్తే ఆ పోరాటాలు ఉండవు కదా. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కర్రగుట్టలో ఉన్న బలగాలన్నీ ఉపసరించుకోవాలి. గత 2 రోజులుగా మనం టీవీలలో వార్తలలో చూస్తున్నాం ఏంటంటే కర్రగుట్టలో బీభత్సానికి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ కగారు భాగంలోనే కర్రగుట్టలో కానీ మన దండకారణ్యంలో కానీ ఈ బలగాలన్నీ చుట్టుముట్టి ఆదివాసులని, అమాయకమైన ఆదివాసులని, మావోయిస్టులను చంపే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ప్రభుత్వం దిగి రావాలి, చర్చలకి సానుకూలమైన వాతావరణం తీసుకురావాలి. దాదాపు 2 సంవత్సరాల నుంచి చర్చలు అన్ని మావోయిస్టులు 5 సార్లు పలుమార్లు వాళ్ళు 5 సార్లు 10 సార్లు లెటర్లు రాస్తున్నారు గవర్నమెంట్కి. తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ సానుకూలంగా స్పందిస్తలేదు. ఒక వైపు ఏమంటుందంటే తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుందంటే మేము మావోయిస్టులకు అనుకూలంగా ఉంటాము అని మాటల వరకు. గత మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా వరంగల్లో కూడా వాళ్ళతో మాట్లాడి చూడండి ఎందుకయ్యా చంపుకుంటారని అంటున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సరే కానీ 2 వ్యక్తులు గొడవ పడ్డప్పుడు సానుకూలంగా మాట్లాడుకొని వాళ్ళ పరిష్కారాలు సమస్యలు ఏందో పరిష్కారం చేసుకోండి. అదే మేము కోరుతున్నాం. మీరు సానుకూలంగా పరిష్కారంగా చేయాలంటే నమ్మకం ఉందండి, ప్రభుత్వాల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి కూడా మీరు అడుగుతూనే ఉన్నారు, వాళ్ళు నాట్యవాసులు లెక్క అవును. సరే ఒకటే రోజు 2 రోజుల్లో వాళ్ళు ధర్నాలు చేసుకుంటారు అవును. కనిపిస్తా ఉంది. అవును. మరి ఇప్పటికైనా నమ్మకం ఉందా? ఒకవేళ మీరు కార్యం చేయడం వేరేదా? నమ్మకం అంటే ఇక ఈ ప్రభుత్వాల మీద వీరు చెప్పేది ఒకటి చేసేది ఒక రకంగా ఉంది. వీళ్ళకి చంపే అధికారం ఏ గవర్నమెంట్ ఇచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ రాజ్యాంగం ఇచ్చిందో ఎవరికి అర్థం కావట్లేదు. వీళ్ళకి చంపడంలో ఉన్న ఆనందం చర్చలకి వాళ్ళు పిలిచి మాట్లాడేంత తత్వం వీళ్ళకి అనిపించలేదు. మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా ఆపరేషన్ కగారు ఆపండి. అక్కడ కేంద్ర బలగాలు ఎక్కడో మనకి ఇది మన దేశంలో, మన రాష్ట్రంలో, మన బిడ్డల మీద చంపడం ఎంత అన్యాయం అంటే ఇది నాకు అర్థం కాదు. అమాయకమైన ఆదివాసులు ఎంతోమంది చంపేశారు. ఇది ఎంత అన్యాయము. అక్కడ సరిహద్దులో ఉండాల్సిన బలగాలందరూ యుద్ధ ట్యాంకర్లు తీసుకొని మన భారతదేశంలో ఇదేమన్నా పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్తోని ఒక వారం రోజులు పాకిస్తాన్ ఇండియా అని ఒక వారానికి చేశారు. వెంటనే నరేంద్ర మోడీ ఏం చేశాడు, 2-3 రోజులకే ఆపరేషన్ సింధూర్ ఉపసరించుకున్నారు. మరి ఇది కూడా ఆపరేషన్ కగారు మీరు స్టాప్ చేయండి, ఈ మారణకాండాన్ని ఆపండి. అదే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ యొక్క పౌర హక్కుల సంఘం కూడా కోరుతా ఉంది ఏంటంటే గత కొద్ది రోజుల నుండి కూడా జరుగుతా ఉన్న మారణ కాండాన్ని ఆపేయడాన్ని కూడా కోరుతా ఉన్న జరుగుతుంది. మేడం చెప్పండి, అంటే మీరు ప్రభుత్వాలకి అనేక సార్లు కూడా విన్నపించారు, ధర్నాలు చేసిరు, ఆపండి, శాంతియుత చర్చలు చేయడానికి కూడా కోరారు. కానీ ప్రభుత్వాలు ఎట్లా చూసినా కానీ ఎక్కడ కూడా పట్టించుకొని దాఖలాలు కనబడుతుంది. మళ్ళీ ధర్నాలు చేస్తూ ఉన్నారు, మళ్ళీ ర్యాలీలు చేస్తూ ఉన్నారు. పట్టించుకుంటే నమ్మకం ఉందా? అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మావోయిస్టుని ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయండి అంటుంది. మేము ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉండే డిమాండ్ చేస్తున్నాం. మరి మమ్మల్ని మా మాటని ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకోవాలి కదా. అంటే ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తున్నటువంటి పోరాటాలను ఎక్కడ కూడా తీసుకోవట్లేదు, దాని గురించి స్పందించట్లేదు. నిజంగానే 2 సంవత్సరాల నుంచి కూడా ఆపరేషన్ కగారు ఆపాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. చంపడం పరిష్కారం కాదు అని చెప్తున్నాం. ఏదైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కూడా చెప్తున్నాం. కానీ అది ఎక్కడా కూడా గవర్నమెంట్ వినట్లేదు. వినకపోగా చంపడమే ధ్యేయంగా పెట్టుకొని చంపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కర్రెగుట్టలలో బలగాలు ఉండడం అనేది అంటే తెలంగాణ బార్డర్లో జరుగుతున్నటువంటి కూంబింగ్. అది తెలంగాణ బార్డర్లో కూంబింగ్ జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డికి బాధ్యత ఉంది, ఆపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. దానికోసం ఏమీ మాట్లాడకుండా, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే కావచ్చు, కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం లేదా మేమందరం ఓట్లు వేయలేదా రేవంత్ రెడ్డికి? మా బిడ్డల్ని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి ఆయుధాలను వదిలేయండి, పెన్నులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం లోబడి. అసలు ఆయుధాలు ఎందుకు పట్టుకున్నారో ఫస్ట్ కనుక్కోవాలి కదా. ఆయుధాలు పట్టుకోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఉట్టిగా అయితే ఆయుధాలు పట్టుకొని వెళ్ళలేదు కదా. రైతాంగ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎట్లా మొదలైంది? ఆయుధాలతో మొదలైందా? లేదు కదా. తర్వాత ఆయుధాలు వచ్చినాయి. ఎందుకు ఆయుధాలు వచ్చినాయి? హింసతోనే అంతం చేయాలని ఒక దృష్టితో వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు తప్పితే, అదైనా సరే ఆయుధం తప్పు అనుకున్నప్పుడు ఆయుధం ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందో మాట్లాడండి. పౌర హక్కులు కూడా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కూడా నక్సలైట్లు, అర్బన్ సంబంధించిన నక్సలైట్ అన్నట్టుగా మీకు అయిన ముద్ర కూడా ఇస్తా ఉన్నారు కదా. ఇట్లా ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని కూడా అర్బన్ మావోయిస్టులు అంటున్నారు. మా మీద కూడా కేసులు పెడుతున్నారు, ఊపా కేసుల మీద కేసులు బుక్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే ప్రశ్న అనేది ఉండొద్దు. గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని సమర్థించాలి. అది తప్పు కదా అని ఒక ప్రశ్న తలెత్తిందంటే మాత్రం అది అర్బన్ మావోయిస్టులమే అవుతాం.
అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళని బందీ కూడా చేసేసి తరాల కొద్దీ జైల్లో మగ్గుతున్న ప్రాణాలు కూడా చాలా మంది అవును, చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వాలు ఇంత దానానికి ఇప్పుడు ఎందుకు చేస్తా ఉంది ప్రజలకు? అంటే ఇప్పుడు వాళ్ళని విడుదల చేయాలనేది కూడా ఉంది. పౌర హక్కుల సంఘంగా వాళ్ళు అది డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా బంధుమిత్రుల సంఘంగా కూడా, అమరుల బంధుమిత్రుల సంఘంగా కూడా అరెస్ట్ అయ్యి జైళ్ళలో ఉన్న వాళ్ళని రిలీజ్ చేయాలి. అంటే రిలీజ్ చేయడము అని అంటే ఇప్పుడు నిజంగానే మావోయిస్టులు ఎవరైనా చంపితే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు కదా. మరి అట్లనే వీళ్ళని చంపినటువంటి పోలీసుల మీద కూడా కేసులు నమోదు చేయాలి కదా. మరి అవి ఎందుకు కావట్లేదు? ఇంకోటి డెడ్ లైన్ కూడా దాదాపు 40 రోజులే ఉంది. ఆ డెడ్ లైన్ పెట్టుకున్నాడు. సరే, డెడ్ లైన్ పెట్టినంత మాత్రాన 31 మార్చి 31 అని అన్నారు. సరే, మార్చి 31కి మావోయిస్టులను అంతం చేయొచ్చు. అంతం చేసిన తర్వాత బలగాలు అక్కడ నుంచి బయటకు వస్తాయా? బస్తర్లో నుంచి బలగాలు బయటకు వస్తాయా? చెప్పమనండి నరేంద్ర మోడీని. అంటే ఆ భావజాలాన్ని కూడా అంతం చేస్తామన్నాడు చెప్తా ఉన్నారు. ఆ భావజాలం ఉండడమే భావజాలాన్ని అంతం చేయడము అని అంటే ఇంకా అదే మనిషిని చంపడమని అంటున్నారు వాళ్ళు. కానీ చంపడము పరిష్కారం అయితే కాదు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించగలుగుతాం. కాబట్టి చర్చలు అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ పాటించాల్సినటువంటి నిబంధన. ఇప్పుడు రాజ్యాంగం వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి, మానవ హక్కులు ఉన్నాయి, వాటన్నిటిని మీరు వినియోగించుకోండి కదా అన్నది చెప్తా ఉంది. అసలు ఈ హక్కుల గురించి ఏం చెప్తారు? అవును, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ ఉంటుంటే వాళ్ళు అడుగుదారి పట్టే వాళ్ళు కాదేమో. రాజ్యాంగబద్ధంగా ఇక్కడ గవర్నమెంట్ లేదు కాబట్టి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవట్లేదు కాబట్టి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి అని చెప్పడం కోసమే వాళ్ళు ఆయుధాలు పట్టాల్సిన స్థితి వచ్చింది. అంటే హిడ్మా లాంటి కీలక నేతలు మరణించిన తర్వాత ఇక అంతమైపోయింది అన్నట్టుగా కూడా చాలా వరకు కూడా కొంతవరకు మీడియాలో కూడా చూపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సరే అండి, అదే అంతం అవుతుంది అని అంటే అది భవిష్యత్తు చెప్తుంది. అంతం అవుతుందా అంతం కాదా అనేది. ఇప్పుడు దాని గురించి అనాలిసిస్ చేసే అంత ఇది మాకైతే లేదు. బంధుమిత్రుల సంఘంగా, ఆ బంధువులుగా, రక్త సంబంధికులుగా మాకు అట్లాంటి అనాలిసిస్ చేసే ఇది లేదులే. కానీ భవిష్యత్తు చెప్తుంది అది అంతం అయ్యిందా అంతం కాలేదా అనేది.